రాష్ట్రంలో బీజేపీ ఉన్న ఒకటి రెండో సీటు సంపాదించుకునే పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ రోజు ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఆయనతో పొత్తు పెట్టుకున్నారు, సర్వనాశనం అయిపోయినారు. కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే తెలంగాణలో సర్వనాశనం అయిపోయింది. ఇంకా మీ వాడిని ఎందుకు నిలబెట్టించారు? పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదో కారణాలతో తొక్కేయాలి కదా. ఆయన దగ్గరికి ఎవరైనా బలమైన లీడర్లు వచ్చి ఆ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారి కోవట్లను లేక వాళ్ళు మీకు వ్యతిరేకమనో లేక ఇంకోటి కారణాలు చూపించి వాళ్ళని బయటకు పంపించాలనే ఆలోచనతో చేస్తుంటారు. అది మీరు సర్దుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మీ నాయకుడు 15 సంవత్సరాలు ఆయన వదిలిపెట్టి పోడు కదా. ఆయన్నే ముఖ్యమంత్రి కావాలా, అలాంటి నాయకుడే రాష్ట్రానికి కావాలా, అలాంటి నాయకుడే రాష్ట్రాన్ని పరిపాలించాలా, అలాంటి విజన్ ఉన్న నాయకుడే కావాలా. ఈ విజనరీ లీడర్ అయితేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. మరి ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? పార్టీని లాస్ట్ కు 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పెడతారు. ఆ 15 ఏళ్ళు ప్రతిపక్షం లేకుండా పోతుంది. ఆ తర్వాత పార్టీ క్లోజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఇంకోరు వచ్చే పార్టీ నడుస్తుంది, లేకపోతే పార్టీ అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు మా మీద దొబ్బడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తెల్లవారితే పొద్దు గుగ్గేదాకా తెల్లవారు ఎప్పుడన్నా కానీ వైఎస్ఆర్ ప్లీనరీ వాళ్ళు ఇది మహానాడు జరుపుతారు కదా. మహానాడు నుండి క్యాబినెట్ నుండి ఇల్లు పోయే ఏదో ఒక పథకం ఇచ్చారు, ఏదే 4,000 రూపాయలు పెన్షన్ పథకం. ఆ పథకానికి పోయినప్పటి నుండి ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా వేరే స్మరణే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి స్మరణ తప్ప ఎక్కడ ఉండదు. నిన్న 1,300 మందిని కానిస్టేబుల్ హౌస్ ఆఫీసర్ నుండి పెట్టి పోలీసులతో సమీక్ష సమావేశం జరిగితే ఆ సమీక్ష సమావేశంలో కూడా రాష్ట్రంలో ఒక పార్టీ విపరీతంగా రోడ్ల మీదకి వస్తుంది. ఆ రోడ్ల మీదకి వచ్చినటువంటి పార్టీని కూడా అణచేయండి, అణచేయకపోతే మీరు అణచితే మీకు ఏం సపోర్ట్ కావాలనో ఆ సపోర్ట్ చేస్తానని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి దగ్గర మీరు ఉండి మీరు రాష్ట్రానికి పార్టీని డెవలప్ చేసుకుంటామంటే ఎప్పుడు అవుతుంది, ఎట్లా అవుతుంది? ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అవినీతి ఆరోపణలు చేసినారు. ఎవరు వాళ్ళు? మరి ఇప్పుడు జనసేనలోకి చేరినారు. ఆయన ఏమంటున్నాడు? ఎవరు దామచర్ల ఆంజనేయులు గారు జనసేనలో చేరకపోయి ఉంటే జైల్లో పెట్టిందుకు అంటున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎక్కడ ఎన్ని తప్పులు చేసి వచ్చినా మీ పార్టీలోనో ఆ పార్టీలోనో బీజేపీ పార్టీలోనో చేరితే మీరు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతకుముందు ఇక్కడ కూడా ఆలూరు ఎమ్మెల్యే ఒక ఆయన గుమ్మడి జయరాం గారు అని ఉండేవాళ్ళు. మా పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినారు. తర్వాత మేము ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఆయనకు అనంతపురం జిల్లా గుంటకల్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఆ రోజు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు యువగలంలో రెడ్ బుక్ లో రాసుకొని చూపించిపోయినారు. మళ్ళీ రెడ్ బుక్ వచ్చేసి ఆడ గ్రీన్ బుక్ అయిపోయింది, ఏది ఆ పేజీ. అట్లా వీళ్ళకి అవసరమైన చోట ఎట్లా కావాలంటే అట్లా మార్చుకునే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాన్ని క్యాచ్ చేయడం మీతో కాదు, గోరుతో కాదు. కాబట్టే మీరు ఆయన కింద ఉండాల్సిందే తప్ప మేము ఇండివిజువల్ గా గెలుస్తామనే ఆలోచన పెట్టుకోవద్దు. అదే విధంగానే మొన్ననే లోకేష్ గారు అన్నారు, వాళ్ళకేదో అన్ని సీట్లు పడితే సరిపోతుందిలే లోకల్ బాడీలో, వాళ్ళకేమంత అవసరమా అనే టైప్ లో ఆయన అన్నాడు. వీళ్ళకి కావాల్సినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఏమన్నారు? మనం ఎక్కడ బాగుంటే అక్కడ మనం పోటీ చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సిన చోటల్లో మనం పోటీ చేయడానికి వీలు లేదు. మనం అంత పెద్ద లీడర్లు కాదు. ఒక ఫ్లెక్సీ కట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చానే, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానే మనం పెద్ద లీడర్లని మనంతటి మనమే ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు అని ఆయన నోటితో చెప్పినారు కదా. ఇన్ని కళ్ళ ముందర కనిపించేటప్పుడు మళ్ళీ దానికి రిపేర్ చర్యలు చేపట్టి మళ్ళీ తర్వాత మాట్లాడారు కదా. తర్వాత కూడా మాట్లాడతారు మాకు ఇష్టమైన లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు ఏడన్నా బాధపడతారనో లేక మళ్ళీ తిడతారనో ఇంకొక భయంతోనో బయటికి పోయి స్టేట్మెంట్ ఇచ్చారు. అంత పెద్ద లీడరు కాంగ్రెస్ జాతీయ పార్టీలో స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇక్కడ దాదాపు పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఒక మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర పూర్తి సమాచారం తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బుద్ధి పెట్టేట్టు మాట్లాడి తర్వాత మళ్ళీ సవరణ చేసుకోవడం ఏంది? అదే ఒకరి వ్యవహారం కాదు కదా, రాష్ట్ర వ్యవహారం, మీ పార్టీ వ్యవహారం. మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మీరు అనుకున్నటువంటి వ్యక్తి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఉన్నటువంటి మీ పార్టీలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ప్రకటనలు చేస్తే ఏ ఉద్దేశంతో ఉందనే? అది మీరు చంద్రబాబు నాయుడు గారా, లేక చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నడుచున్నారా, మీరు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో నడుచున్నారా? మీరు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో నడిచి ఆ పార్టీ కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో అప్పుడు ఆ నాయకుని ఆధ్వర్యంలోనే మీరు డిస్కషన్ చేసి ఆ తర్వాత అనౌన్స్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అనౌన్స్ చేస్తే ఎట్లా? నాదెళ్ల మనోహర్ గారు చేసి రాష్ట్రంలో జనసేన పార్టీకి సుప్రీం ఉన్నట్టు తర్వాత ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయనే కదా. వాస్తవం ఉందంటారా మోహన్ రెడ్డి గారు? మొన్నటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు కూటమిని విడగొట్టడానికి. ఈ రోజున దామచర్ల జనార్దన్ బాలినేని అనే మరో అస్త్రం దొరికింది మీకు. దీని ద్వారా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ కోరిక నెరవేరుస్తారని బయట కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవం ఉందా దీనిలో? ఇప్పుడు
2019లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆయన మీద కేసులు పడకూడదని, ఆయన ఇబ్బంది పడకూడదని, ఆయన పార్టీ నష్టపోకూడదని, ఆయన పార్టీని మళ్ళీ ఎలక్షన్ కన్నా ఏదో విధంగా కలుపుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఆయనకు సంబంధించిన సుజనా చౌదరి గాని, సీఎం రమేష్ గారు కానీ ఇలాంటి వ్యక్తులను చాలా మందిని ఎంపీలను తీసుకుపోయి బీజేపీలో చేర్పించి ఆయన కాపాడుకుంటూ వచ్చినారు. ఎందుకంటే ఈయన మీద కేసు పెట్టాలంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు బీజేపీలో ఉన్నా కూడా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ అప్పుడు వ్యతిరేకంగా చేయకపోయినా వీళ్ళు మాత్రం వెనుక పక్కన మాకు ఆపోజిట్ చేస్తూ వచ్చినారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే అలాంటి ఆలోచనలు అలవాట్లు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి అది అందరూ మా మధ్యనే ఉంటారు. ఏదో తాను దొంగ అయితే పొరుగును నమ్మదంటారు చూడు, తాను దొంగ అయితే పొరుగులను నమ్మదంట. ఎందుకంటే నేను దొంగ అయినప్పుడు వాళ్ళు దొంగ అని. కాబట్టి వీళ్ళకి ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలవాట్లన్నీ తిప్పి మా మీద రుద్దడానికి ఆయన ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ ప్రయోగాలను మీరు మాట్లాడితే ఎట్లవుతుంది? కాదు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో అక్కడ పంపించడమో, ఎవరితోనో రాయబారాలు నడపడమో, ఎవరితోనో చేయాలనే ఆలోచనతోనో, లేక ఎవరి పార్టీలతోనో కలుపుకోవాలనే ఉద్దేశమో, ఇంకోటి ఉంటే ఆయన ఇంకో రకంగా ఉండవు. కానీ ఆ విధంగా కాదు. నేనే, నా పార్టీనే, నేను ప్రజలను మెప్పించగలగాలి, నేను ప్రజలతో మెప్పించుకొని ఓటేయించుకోవాలి, నేను నా పార్టీ తరఫునే ముఖ్యమంత్రి కావాలి, ఇతర పార్టీలను కలుపుకోవడం కానీ, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడం కానీ, ఇతర పార్టీల మన నాయకులను పంపించడం కానీ ఈ విధంగా చేయాలనే ఆలోచన లేని వ్యక్తి. ఆ రోజే ఆయన ఏమంటారు, మీకు ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందం లేదా కన్ఫర్మ్ గా? చెప్తే కదా మననే జీవితంలో ఎప్పుడు మేము లోపాయికారి ఒప్పందం చేసుకుంటే ప్రసక్తే ఉండదు. ఉంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ మాట్లాడేది తప్ప లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే అవకాశం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందరనే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. లక్షలాది మంది జనాభా ఉన్నటువంటి మీటింగ్ లో మేము మీతో ఉన్నది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే సార్, మీకు మాకు ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు ఉండవు సార్ అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పగలిగినారు. ఈ రోజు ఎంతమంది ముఖ్యమంత్రులు దేశంలో ఎంతమంది వాళ్ళతో అలయన్స్ ఉన్నా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్పిన సందర్భం లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా సీనియర్, దేశంలో అందరికన్నా సీనియర్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో మేము కలిసి ఉన్నాము చెప్పిన చరిత్ర లేదు. మా అవసరం కోసం మీతో ఉన్నాం, మా పార్టీ నిలబెట్టుకోవడం మీతో ఉన్నాం, మా పార్టీ అధికారంలో తెచ్చుకోవడానికి మీతో ఉన్నాం, మీతో మేము ఒక్కరే వచ్చి మీరు రానిరు కాబట్టి మా సోదరుడిగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పంపించిన మీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఎంతో కొంత చరిత్ర వాడుకుందాం, మీరు మేము ఇద్దరం కలిసి వాడుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేద్దామని చేసినటువంటి ఆలోచనే తప్ప ఇంకొక ఆలోచన లేదు. కాసేపు మీరు చెప్పింది నిజమనుకుందాం. ఏంటి ఒంగోలులో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్పండి. రేపు ప్రకాశంలో మీ పార్టీ పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ ఒకవేళ అటు ఇటుగా ఏదన్నా అయితే మీ పార్టీ అందిపుచ్చుకుంటుందా? లక్ష్మీనాథ్ గారు ఓన్లీ ఒంగోలే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో పరిశీలన చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళల్లో అయోమయం మొదలైంది. కాబట్టి జడ్జిన్న చంద్రబాబు నాయుడు గారు పోలీసులు సమీక్ష సమావేశం పెట్టి 1300 మందిని పిలిపించి పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారి. కారణం ఏంటంటే గ్రామ స్థాయి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఏ పిలిపించినా కూడా లక్షల మందితో కలిపి వాళ్ళు ప్రోగ్రాములు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అదుపు చేయలేని పరిస్థితిలో, పోలీసులు అదుపు చేయలేని పరిస్థితిలో జనం వస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చే రేపు మన పరిస్థితి ఏంది? కాబట్టి మీరు ఏదైనా చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తగ్గించేందుకు ప్రయత్నం చేయండి, మీకు ఏం సహకారం కావాలో చేస్తానని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఒక్క మాట చెప్పండి. ఏదైతే అంటే ఇది డిబేట్కి సంబంధం లేకపోయినా అడుగుతున్నాను, ఇది ఏం లేదు. ఏదైతే ఒక సామాజిక వర్గం మొత్తం మా వెంట ఉంది అని చెప్పి ఈ రోజున అంబటి రాంబాబు గారు చెప్తున్నారో దానివల్లనే మేము మిగతా వాళ్ళని కలుపుకుంటూ పోయి పెద్దన్న పాత్ర పోషించి ముందుకెళ్తామంటున్నారు. అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేరు నాని కావచ్చు, ఎప్పుడైనా వైసీపీలో నెక్స్ట్ టైమే కావచ్చు, ఆ పైన కావచ్చు, ఎప్పుడైనా వైసీపీలో ఒక సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందంటారా?
ఒక సీఎం మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద లోటు ఉంటేనో తక్కువ ఉంటేనో ఇబ్బందిగా ఉంటేనో ప్రజలు వద్దనుకుంటేనో అప్పుడు మీరు ఈ మాటలు అనాలి. కానీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మా నాయకత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి నాయకత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలంటుంది. కాబట్టి వీళ్ళలాగా ఎవరు మన నాదెళ్ల మనోహర్ లాగో లేక చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నటువంటి లోకేష్ గారి లాగో వీళ్ళు ముఖ్యమంత్రులు కావాలనే ఆలోచన ఉన్నట్టు ఆ పార్టీలలో ఉన్నట్టు మా పార్టీలో లేదు సార్. మా పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అధ్యక్షులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కిందనే మేము పనిచేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జనం నమ్ముతారు, కాబట్టి జనం నమ్ముతున్నారు. కాబట్టి మరి ఎందుకు ఈ రోజు మీ నాయకులు కాదు సార్, ఎందుకు మీ నాయకులు జనసేన అధినేతను టార్గెట్ చేస్తూ నువ్వు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతావు, ఎంతో మంది ఒక సామాజిక వర్గ కళను నువ్వు నెరవేర్చగలవా అని అంబటి రాంబాబు మాట్లాడితే అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారు సార్? మరి ఇప్పుడు వినడానికి చూడడానికి కాపు సామాజిక వర్గానికి ఒక ముఖ్యమంత్రి కావాలనేది ఆ సామాజిక వర్గం కోరుకున్నటువంటిది. ఎప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు, చిరంజీవి గారి కన్నా ముందు వంగవీటి మోహన్ రంగా వస్తుందనే ఉద్దేశంలో భాగంగా చంపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకుల అన్నదానాలతో. ఆ తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ముద్రగడ గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అడుగుతున్నారు చూడండి, మాట్లాడండి సార్. ఇప్పుడు కాపు సామాజిక వర్గం సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాధించడం లేదు, సాధిస్తారో మీకు నమ్మకం లేదు. మీకు కాపుల మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, దశాబ్దాలుగా మీకు